దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన శక్తివంతమైన నామమున ఈ పరిశుద్ధ దినము రోజు ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు, ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. ఇంతవరకు ప్రభుని స్తుతించి కీర్తించి ప్రార్థించేటువంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేశాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు వాక్యము సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథమును తెరచి అందరూ దేవుని మాటలు చూడవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 9వ వచనంలో అక్కడ వ్రాయబడిన శ్రేష్టమైనటువంటి మాటలు మనం చూద్దాం. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, గొప్ప దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు తండ్రి. నీ శ్రేష్టమైనటువంటి లేఖన భాగంలోనికి మేము వెలుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా నన్ను నింపి నా నోటిని బోరగా వాడుకొని నీ బిడ్డలకు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనసును దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే 9వ వచనంలో 2వ భాగంలో నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. ఈరోజు వర్తమానం ఏమైనదంటే నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించునగా, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడంటండి. ఈ లోకంలో నీతిమంతులుగా జీవించడం కొంచెం ఇబ్బందికరమైనప్పటికీ మనం నీతిమంతులుగా జీవించాలని దేవుడు తృష్ణ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారన్న మాట తెలియపరచడానికి గల కారణం ఏమైనదంటే నీతిమంతులు దేవుని కృపని పొందుకుంటారు, నీతిమంతులు దేవుని దయలో ఎదుగుతారు, నీతిమంతులు ఏదైతే ప్రార్థిస్తారో ఆ ప్రార్థనకి జవాబు దేవుని ద్వారా పొందుకుంటారు. కనుక ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే నీతిమంతులుగా జీవించాలి. మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన, మనం చేసే ప్రతిదీ కూడా న్యాయముగా ఉండేటట్లుగా చూసుకోవాలి. అయితే మనం నీతిని అనుసరించి దేవుణ్ణి ప్రేమించేవారు ఏ ఆలోచన, ఏ సందర్భము, ఎలాంటి తలంపులు కలిగి ఉంటారన్నది పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతున్నారు. నీతిని అనుసరించి వారు దేవునికి సంతోషం కలిగే కార్యక్రమాలు జరిగిస్తూ ఉంటారంట. నీతిమంతులుగా ఉన్నవారు ఏం చేస్తారంటే దేవుని మహిమార్థకరంగా జీవిస్తారు, దేవుని కృపలో ఎదుగుతారు. ఏ పరిస్థితులు, ఏ సందర్భాలు, ఎటువంటి ఆ విధమైనటువంటి ఉపద్రవాలు, శ్రమలు మన మీదకి వచ్చినా వారు నీతిమంతులుగానే జీవిస్తారు, కానీ అనీతిమంతులుగా ఈ లోకంలో జీవించరు. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటే చాలా మంది భక్తులు అక్కడ మనం కనపడుతూ ఉంటారు. ప్రాముఖ్యంగా దెబోరా అనే స్త్రీ కనపడుతూ ఉంటుంది. ఆమె నీతిని బట్టి, ఆమె భక్తిని బట్టి న్యాయాధిపతిగా పరిపాలన చేసేటువంటి కృప దేవుడు తనకి అనుగ్రహించి ఉన్నారు. పరిశుద్ధ లేఖనములో మొట్టమొదటి ప్రవక్తగా దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు అంటండి. స్త్రీనే దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఆమె నీతిని బట్టి, ఆమె భక్తిని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు తనని ఎన్నిక చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా నీతిని అనుసరించి జీవించేవారుగా ఉండాలి. ఇస్సాకు నీతిమంతునిగా జీవించాడు కనుక తను అంచెలంచెలుగా గణపరచబడుతూ ఉన్నాడు దేవుని ద్వారా. తను పొలంలో దీవించబడ్డాడు, పనుల్లో దీవించబడ్డాడు, ఆస్తిలో దీవించబడ్డాడు. తనకు ఏదైతే కావాలో దాని సమస్తములు కూడా దేవుని ద్వారా దీవించబడటానికి గల కారణం ఏంటంటే తను నీతిమంతుడిగా జీవించాడు గనకనే. హల్లెలూయా. కనుక నీతిని అనుసరించుట అనగా మొదటి మాట దేవుని యందు విశ్వాసము ఉంచుట. ఈ లోకములో మనము ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసిన శ్రేష్టమైనటువంటి విధానములో మొదటగా దేవుని యందు మాత్రమే మనం విశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు నమ్మకాన్ని చేకూరుస్తాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటామో దేవుడు నా పట్ల జరిగించగలనే అనేటువంటి దృఢత్వాన్ని దేవుడు మనకు కలిగిస్తాడు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటామో లేదో ఉండగలిగితే
మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది అనేటువంటి నమ్మకం మనకు కలిగిద్ది. దేవుని యందు మాత్రమే విశ్వాసం కలిగి ఉండటం వలన మనకి అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు సుసాధ్యము చేస్తానటువంటి అటు గురి దేవుడు మనలో కలిగిస్తాడు. హల్లెలూయా. ఆ మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో పేజీ నంబర్ 180. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తమును. అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు ఎఫెసీయుల సంఘానికి, క్రీస్తును సంపాదించుకొని దేవుణ్ణి సంపాదించుకోవాలంటండి. ఈ లోకంలో మనం ఆస్తులు సంపాదించుకోకపోయినా పర్లా, అంతస్తులు సంపాదించుకోకపోయినా పర్లా, సిరి సంపదలు సంపాదించుకోకపోయినా పర్లేదు, కానీ నజరేటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని మనం సంపాదించుకోవాలి. అనగా ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో మనము జీవించాలి. ప్రతినిత్యము దేవునికి కలిగినటువంటి మనసు కలిగి మనం కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవారిగా, హృదయపూర్వకంగా కొనియాడేవారిగా, అదేవిధంగా నీతిని అనుసరించి ఆయన్ని ప్రేమించేవారిగా మనము ఉండాలి. ధర్మశాస్త్రానికి ఎవరైతే లోబడి కట్టుబడి దేవుని వాక్యానుసారంగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా జీవించడం ద్వారా దేవుణ్ణి ప్రేమించేవారిగా వారు ఉంటారు. ఆజ్ఞ అతిక్రమము పాపము. కనుక దేవుణ్ణి ప్రేమించాలనే ఆలోచన మనం కలిగి ఉండాలంటే మనం నీతిమంతులుగా జీవించాలి. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఏమై ఉన్నదో దాని ప్రకారము గనక మనం జీవించగలిగితే దేవుడు తన బాహువుతో మనల్ని కాచి కాపాడి ఉన్నతమైనటువంటి కృపలో మనల్ని దేవుడు నింపునుగాక. ఆమేన్. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ నీతి పరంగా మనం జీవించాలంట. మనం ఆదికాండం మొదటి నుంచి ప్రకటనల చివరి దాకా మనం చూస్తూ ఉంటే ప్రాముఖ్యంగా ఇందులో కనపడేది ఏంటంటే దేవుని ప్రేమ కనపడిద్ది. మనకి దేవుని యందు ఎలాగ విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ కలిగి ఉండాలన్నది కనపడిద్ది. ఈ లోక సంబంధమైనటువంటి విధానము ఏ రీతిగా ఉంటుంది, దేవుని సన్నిధికి నీవు చేరితే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆత్మీయంగా ఎలాగ బలపరుస్తాడు, లోక సంబంధమైనటువంటి స్థితిలో ఎలా ఉంటే అపవాదిగా నిన్ను ఎలా లోపరుచుకుంటాడన్న సమస్తమైనటువంటి మంచి చెడులు ఈ పరిశుద్ధ లేఖనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎక్కడ వేసిన గొంగలి అక్కడేలాగా కాకుండా ప్రతి దినము మనలో పరివర్తన కలిగి ఉండాలి. ప్రతి దినము మనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ప్రతి దినము మనంతటా మనము మార్చుకునేటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. అది ఏ మార్పు అయి ఉండాలంటే హృదయ మార్పు కలిగి ఉండాలి. అందుకనే వాక్యం తెలియపరుస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తే చాలైనటువంటి నిరీక్షణ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారు నీతిమంతులుగా తప్పకుండా జీవిస్తారు. కనుక ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలన నీతి, దేవుని యందు విశ్వాసం కలమైనటువంటి నీతి కలిగి ఉండాలండి. నిజమే, దేవుడు ఎంత నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాడు. ఆయన యొక్క పరిచర్య జీవితం, దేవుని యొక్క 33 సంవత్సరాల జీవితంలో 3.5 సంవత్సరాల జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినములు. ఆయన నీతి కనపడుతుంది ఆ దినముల్లో, ఆయన జీవితంలో పరిశుద్ధత కనపడుతుంది, యథార్థత కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. దేవుడు తన బిడ్డల మీద కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కృప ఆయన జీవితంలో కనపడుతూ ఉంటుందండి. కనుక ఈ యొక్క దేవుని యొక్క జీవిత విధానాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, దేవుడికి శ్రమలు రాలేదా, శోధన రాలేదా, నిందలు రాలేదా, అవమానాలు రాలేదా, అనేక మంది ఆయన్ని నీవు ఎందుకు అనేటువంటి విమర్శలు రాలేదా, మాటల ద్వారా చేతల ద్వారా దూషింపబడ్డాడు. అయినప్పటికీ మనం కూడా ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి నిందలు, మనకు వచ్చినటువంటి అవమానాలు, మనకు వచ్చినటువంటి అనేకమైనటువంటి మాటలను బట్టి దేవుడు ఒకానొక రోజు ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉంచాలంటే ఈ దినమున మనం నీతిమంతులుగా జీవించవలసిన బద్ధులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై
ఆయన యందు అగపడు నిమిత్తమును. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్న దినములో నీతి లేదు, లోక సంబంధమైనటువంటి పాపములో ఉన్నాడు, వ్యర్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎక్కడైతే దేవుని నామం ఉచ్చరింపబడుతుందో అక్కడ అనేక మందిని హతమార్చాలనేటువంటి అట్టి ఆలోచన కలిగి ఖడ్గము కలిగి జీవిస్తున్న సందర్భంలో దేవుడు ఒక్కసారిగా తన యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగుతో తనను పడవేశాడు. ఎప్పుడైతే దేవుని ప్రకాశవంతమైనటువంటి వెలుగు తాను చూశాడో తన స్థితి, తన పరిస్థితి మార్చబడింది. క్రూరంగా ఉన్నటువంటి వ్యక్తి ప్రేమగా మార్చబడ్డాడు. ఎక్కడైతే పలానా కార్యములు చేయకుండా, పలానా కార్యము చేయకుండా, దేవుడి కార్యాలు జరగనీయకుండా, దేవుడి కార్యములు ఎక్కడైతే జరుగుతున్నాయి అక్కడ ఆటంకాలు చేయనటువంటి అనుకున్నటువంటి ఆ సౌలు గారే పౌలుగా మార్చబడి దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి తెలియపరచాలనేటువంటి అట్టి నీతి కలిగి అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేరణ ద్వారా నడిపించబడ్డాడు. హల్లెలూయా. ఆయన పరిచర్య జీవితం ఎంత గొప్పగా ఉంటుందంటే జైల్లో ఉన్నా కానీ దేవుని పరిచర్య చేసేవాడు. ఏ ప్రాంతంలో ఉన్నా కానీ వారి సంఘాలకి లేఖనాలు పంపించి, మీకు ప్రభువు నామం శుభములు, మీరు జాగ్రత్తగా ఉండండి, దేవునికి లోబడండి, దేవుని ఆజ్ఞకి లోబడండి, మీ పరిస్థితులు స్థితిగతులు మార్చుకోండి, శ్రేష్టమైనటువంటి మార్గాల్లో జీవించండి, పాపమును విడిచిపెట్టండి, పరిశుద్ధత కలిగి ఉండని అనేకమైనటువంటి సంఘాల్ని కట్టడానికి గల కారణం ఏంటంటే మొదటగా ఆయన నీతిమంతులుగా ఎన్నిక చేయబడ్డాడు. దేవుని కృపకు, దేవుని దయకు పాత్రుడయ్యాడు కనుకనే అట్టి అద్భుతము దేవుడు తన పట్ల జరిగించి ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఏమి కలిగి ఉండాలంటే నీతిమంతులుగా మనము జీవించాలి. ఆయన్ని ప్రేమించే వారిగా మనం ఉండాలంటే మొదటగా మనలో ఏముండాలి? విశ్వాసము ఉండాలి. దేవుడు నాతో ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు, నాకు బలము దయచేయగలడు, ఆరోగ్యము దయచేయగలడు, అపవాదిని జయించేటువంటి శక్తి దేవుడు నాకు దయచేయగలనటువంటి అట్టి విశ్వాసం మనం కలిగి ఉండగలిగితే, మనకు కలిగిన విశ్వాసాన్ని బట్టి, మనం కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి, మనం కలిగి ఉన్నటువంటి బలాన్ని బట్టి అపవాదిగాడు వణికిపోయేటువంటి స్థితి దేవుడు జరిగించును గాక. ఆమేన్. రెండో మాట మనం చూడగలిగినట్లయితే, ఆ నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించిన గురించి రెండో మాట మనం చూడగలిగినట్లయితే, దేవుని వాక్యానుసారంగా జీవించుట. దేవుని వాక్యం అందరం వింటాం, అవునా కదా? అందరికీ తెలుసు, దావీదుకు కూడా తెలుసు వాక్యం. కానీ వాక్యము తెలియటం వేరు, వాక్యానుసారంగా జీవించటము వేరు. ఒక మాట వినటం వేరు, ఆ మాట ప్రకారం మనం అవలంబించుకొని నడవటం వేరు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనములో ఆ మాట మనం చూద్దాం. 24 నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా రండి. పేజీ నంబర్ 151. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడి నిత్యము మేలు మనకు కలుగునట్లు నేటి వలె మనం బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలని మనకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అవి ఏమై ఉన్నాయి చూస్తే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుందంట. మనకు నీతి కలగాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారము మనం నడుచుకోవాలంట, అవునా కదా? దేవుని ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటే మనకి నీతి కలిగిద్ది. దేవుని ఆలోచన ప్రకారం మనం జీవిస్తే మనకి నీతి కలిగిద్ది. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, ఆలోచన ప్రకారము, తలంపు ప్రకారం మన జీవితాన్ని సరి చేసుకొని మన యొక్క స్థితిగతుల్ని మార్చుకొని మన జీవన విధానంలో గనక ముందుకు వెళ్ళగలిగితే నీతిమంతులుగా దేవుడు మార్చును గాక. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు వాక్యానుసారంగా జీవించుట, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతూ ఉంటుందంటండి. నిజమే, దేవుని సన్నిధిలో మనం జీవించడం ద్వారా మన ఆత్మీయంగా దేవుడు బలపరుస్తాడు. దేవుడి సన్నిధిలో మనం జీవిస్తూ దేవుని వాక్యం వినుట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ప్రభావితం చేయబడతాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో మన యొక్క స్థితిగతుల్ని గుర్తు చేస్తాడు. దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం జీవించడం ద్వారా మంచి చెడులు దేవుడు మనకు తెలియపరిచి శ్రేష్టమైనటువంటి పరిశుద్ధత కలిగి జీవించని పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తాడు.
హల్లెలూయా. కనుక మనం నిత్యము దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా, దేవుని వాక్యానికి లోబడేవారుగా, దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మన హృదయంలో నాటుకునే వారిగా మనము ఉండాలి. అంతే. ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు వర్తమానం తెలియపరుస్తున్నటువంటి వర్తమానం మనకు తెలిసే ఉందిగా. విత్తనముల గురించి 3 రకాలైనటువంటి విత్తనాలు అక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఒక విత్తనము రోడ్డు పక్కన దారి మధ్యలో పడింది, ఒక విత్తనము ముళ్ళ పొదల్లో పడింది, ఒక విత్తనము శ్రేష్టమైనటువంటి మంటిలో అనగా మంచి మట్టిలో పడింది. ఇక్కడ రోడ్డు పక్కన పడినటువంటి విత్తనము లోపల వేరు లేకపోవటానికి కిందకి వేరులు లోపలికి వెళ్ళలేకపోతున్నాయి. అంటే దేవుని మాటలు అందరూ ఆలకిస్తారు, వింటారు, కానీ వారి హృదయంలోనికి ఆ వాక్కుని స్వీకరించరు. రెండోదిగా మనం చూస్తా ఉంటే ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనము, ఆ విత్తనము ఎదుగుతూ ఉంటుంది కానీ ఆ ముళ్ళు వాటిని అణిచి వేస్తూ ఉంటాయి. అనగా దేవుని యందు విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, కానీ లోక సంబంధమైనటువంటి ధనాశ, లోక సంబంధమైనటువంటి ఆశలతో కూడి దేవుడి యొక్క మాటలులో మనం ఎదగలేనటువంటి స్థితి కలిగి ఉంటాం. మూడవ విత్తనం ఏం చేస్తూ ఉంటుందంటే శ్రేష్టమైనటువంటి మంచి మన్నులో మట్టిలో పడిద్ది ఆ విత్తనం. ఆ విత్తనము బహుగా ఫలించుట, అనగా 30 60 100 ఫలించుట మనం చూస్తూనే ఉన్నాం. కనుక వాక్యమైనటువంటి విత్తనాన్ని మనం ఎలా స్వీకరించాలంటే హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి, స్వీకరించాలి. ఆయన సన్నిధిలో మనం చేసే ప్రతిదీ కూడా యథార్థముగా నీతిగా జరిగించే వారిగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యానుసారంగా జీవించడం ద్వారా నీతిని అనుసరించేటువంటి జీవితాన్ని దేవుడు దయచేస్తాడు. అదేవిధంగా దేవుని ప్రేమ పొందుకునేటువంటి జీవితాన్ని తప్పకుండా దేవుడు దయచేస్తాడు. యోసేపు జీవితంలో కూడా నీతిమంతుడుగా తను జీవించాడు. పాపం చేసినటువంటి స్థితి తనకు ఎదురైన పాపం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. లేనిపోయినటువంటి శ్రమలు, లేనిపోయినటువంటి నిందలు, లేనిపోయినటువంటి అవమానాలు తన మీదకి వచ్చినప్పటికీ తను ఏమాత్రము జడియలేదు, ఏమాత్రము భయపడలేదు, ఏమాత్రము లోక సంబంధమైనటువంటి వాటి వైపు ఆలోచన ఎప్పుడు చేయలేదు. దేవునిలోనే నడుస్తూ ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యానుసారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటిలాగా అనేక మంది సేవకులు లేరు, దేవుని మాటలు తెలియపరిచేవాడు ఆ దినంలో లేదు. కానీ తన తండ్రి చెప్పినటువంటి మాట ప్రకారము, తన తండ్రి చెప్పినటువంటి మన దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు మనకున్నాడు, మనము పాపము చేయకూడదు, తప్పు చేయకూడదు, యథార్థముగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, దేవుని ప్రేమలో నడవాలి, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి జీవితం మనం కలిగి ఉన్నా దేవుని నామానికి మనం అవమానం తాగకూడదు, దేవుని నామానికి మనం ఘనతను తేవాలని తెలియపరిచినటువంటి ఆ మాటలు తన హృదయంలో నాటుకున్నాడు. కనుకనే ఆ మాటలు నాటుకున్నటువంటి స్థితిని బట్టి తన సహోదరులు ప్రేమించినటువంటి వారు, ద్వేషించినటువంటి వారిని కూడా తర్వాత ఏం చేశాడు? ప్రేమించాడు. వారందరికీ కూడా ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి స్థితి, అంత ఉన్నతమైనటువంటి స్థితి యోసేపు జీవితంలో దేవుడు జరిగించడానికి గల కారణం ఏంటంటే యోసేపు నీతిమంతుడుగా జీవించాడు. హల్లెలూయా. ఆ నీతిని బట్టి తను చేసే ప్రతి పనిని ఎవరు ఆస్వాదించాడు? దేవుడు ఆస్వాదించాడు, దేవుడు వర్ధల చేశాడు, దేవుడు విజయాన్ని దయచేశాడు. ఎక్కడైతే బందీగా బంధింపబడ్డాడో తనకు కలిగినటువంటి నీతిని బట్టి అక్కడే ప్రధానమంత్రి స్థితి దేవుడు తనకు దయచేశాడండి. హల్లెలూయా. ఈనాడు కూడా మన జీవితాల్లో కూడా కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే వీళ్ళ బ్రతుకులు ఇంతే, వీళ్ళ జీవితం ఇంతే, వీరు ఇంకా మారరు, ఏదో భక్తి భక్తి అంటా ఉంటారు, కానీ వారికి సరైనటువంటి పోషణ లేదు, సరైనటువంటి గృహం లేదు, సరైనటువంటి అవసరాలతో కూడా తీర్చలేదని చాలా మంది మనల్ని చూసి హేళన చేసేవారు లేకపోలేదు. కొంతమంది ఎదురుగా చేస్తారు, కొంతమంది వెనుకగా చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే యోసేపు వలె నీతిమంతులుగా మనము జీవించాలి. ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా మనకు పర్లేదు, ఎందుకంటే మన పక్షాన్ని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు మన పక్షాన్ని, ఆయన చూసుకుంటాడు. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, విశ్వాసానికి కర్త అయినా యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కనుక మనము ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవాల్సిన పని లేదు.
మన జీవితము, మన బ్రతుకు, మన నడవడిక సమస్తము దేవుడితో సహవాసం చేసేటువంటి స్థితి మనం కలిగి ఉంటే, ఒకవేళ ఇబ్బందుల పాలలో ఉండొచ్చు, ఒకవేళ వేదనకరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఒకవేళ బాధకరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, ఒకానొక దినమున యోసేపు వలె నీ స్థితి మార్చి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచును కాక. ఆమేన్. మూడవ మాట మనం చూద్దాం, చివరి మాట. దేవుణ్ణి అనుసరించి ఆయన ప్రేమించే వారికి మూడవ మాట, ఉపకారము చేసేవారిగా ఉండాలి. అనేక మందికి సహాయం చేసేవారికి మనము ఉండాలి. బాధలో ఉన్న వాళ్ళని చూసి నవ్వేవారికి మనం ఉండకూడదండి. బాధలో ఉన్న వారిని చూసి ధైర్యపరచాలి. వారికి నేనున్నాను, దేవుడు ఉన్నటువంటి భరోసా మనము తెలియపరచాలి. అందుకని వాక్యము తెలియపరుస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించేటువంటి మనసు నీవు కలిగి ఉండని వాక్యము తెలియపరుస్తుంది. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 18వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం చూద్దాం. యెహోవా దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిది గనుక నీవు నాకంటే నీతిపరుడు. దేవుణ్ణి దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు. నీవెంతో నీతిమంతుడవు దేవా, నా అపకారాన్ని నీవు ఉపకారంగా మార్చావు, నేను చేసినటువంటి వ్యర్థమైనటువంటి పరిస్థితులను నువ్వు మార్చావని తెలియపరుస్తూ దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేస్తూ గనక నీవు నాకంటే నీతిపరుడవు. హల్లెలూయా. మన అపకారాలన్నీ ఏమవ్వాలంటే ఉపకారములుగా మార్చబడాలి. దావీదు జీవితంలో ఎన్నో అపకారాలు చేశాడు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో కలిగి ఉన్నప్పటికీ తనకి ఒక మచ్చ తన జీవితంలో ఎదురైంది. వ్యర్థమైనటువంటి చూడకూడని దృశ్యాన్ని తను చూసి దానిని బట్టి తన భార్యని, తన భర్తను చంపించి దానిని బట్టి అనేకమైనటువంటి విషయాలు దాచిపెట్టాడు. కానీ దేవుడికి సమస్తము తెలియపరచబడ్డాయి. బెత్షెబా అనేటువంటి తన విషయంలో దావీదు చేసినటువంటి కార్యాలు ఎవరు చూడలేదులే, ఏం జరిగిందిలే అనుకున్నారు. కానీ నాతాను వచ్చేసి తనని హెచ్చరించాడు, నువ్వు చేసిన కార్యం ఏంటి, నీ జీవితం ఏంటి, నీ బతుకేంటి, నీ భక్తి ఏంటని మాటలు అక్కడ తెలియపరిచినప్పుడు అప్పుడు తనకి గుర్తొచ్చింది, అయ్యో నేను తప్పు చేశాననేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దావీదు జీవితంలో చేసినటువంటి చిన్న తప్పిదమును బట్టి తన కుటుంబంలో తన బిడ్డలకి శాపంగా అది మార్చబడింది. దావీదుని క్షమించాడు. ఏ విధంగా క్షమించాడంటే శారీరకంగా క్షమించలేదు, కానీ ఆత్మీయంగా దేవుడు క్షమించాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి అపకారముల్ని మార్చుకోవాలి. దాన్ని ఏం చేయాలంటే ఉపకారములు చేసేవారిగా మనము మారిపోవాలి. మనలో ఉన్నటువంటి లోపాలు ఎవరికి తెలుస్తే? దేవుడికి తెలిస్తే, తర్వాత మనకు కూడా తెలుస్తే. ఎదురు ఉన్న వారికి ఏమైనా తెలుస్తా? ఏమీ తెలియదు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే లోపల ఇంత కోపం పెట్టుకుని, ఇంత ద్వేషం పెట్టుకుని, ఇంత అసూయ పెట్టుకుని ఎంత ప్రేమగా మాట్లాడతారు. అవునా కదా? మీరు లేకపోతే మేము లేవండి, అదండి ఇదండి తెలియపరుస్తాడు. ఆ మనిషి పక్కకు పోయిన తర్వాత చూస్తే వారి నిజ స్వరూపం అనేది బయటపడుతూ ఉంటుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన హృదయ అంతరంగంలో చూచు ఉన్న దేవుడే ఉన్నాడు. కనుక మనము నిత్యము దేవుని యొక్క నీతిని అనుసరించి జీవించాలి. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్త ప్రకారము, ఆలోచన ప్రకారము, ఆజ్ఞ ప్రకారము జీవించబద్దులమై ఉండవలసిందే. కనుక నా ప్రియ నేస్తమా, దేవుడు ఈ భూమిపై మహనీయులు, ధనవంతులు, లౌకికమైనటువంటి జ్ఞానం ఉన్నవారు, అధికారం ఉన్నవారిని బట్టి ఆయనకు సంతోషము లేదు. కానీ నీతిని అనుసరించి వారి విషయంలో ఆయనకి ఆనందం ఉందంట. అంటే మనం నీతిమంతులుగా జీవిస్తే మనల్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. దేవుణ్ణి ఆనందించేటువంటి స్థితి మనం కలిగి ఉంటే ఆ జీవితం ఎంత ఆశీర్వాదకరమో, ఆ జీవితం ఎంత ధన్యకరమో. గనుక నేడు నీవు నీతిని అనుసరించి నడుచుకోము, తద్వారా దేవుడు నిన్ను ప్రేమించి తన ప్రేమ ద్వారా గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడండి. దేవుడు నిజమే మనకి
ఎంత గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే మన జీవితంలో అవి కంటికి కనపడవు, చెవులకు వినపడవు, మనుష్య హృదయానికి గోచరము కాని గొప్ప కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. కనుక మనము కూడా ఈ లోకంలో ధనవంతులు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద జ్ఞానవంతులు ఉన్నారు. వారిని బట్టి దేవునికి ఆనందం లేదు. కానీ దేవుని బిడలుగా జీవిస్తున్నటువంటి వారు నీతిని అనుసరించి జీవిస్తే దాన్ని బట్టి దేవునికి ఆనందం ఉందంట. నీతిమంతులుగా మనం జీవిస్తే దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఈ లోకంలో నీతిమంతులుగా మనం జీవిస్తే మన జీవిత విధానమును బట్టి దేవుడు ఆనందబద్ధుడై ఉంటాడంటండి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము విశ్వాసములో ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. దేవుని వాక్యమునికి లోబడి కట్టబడి వాక్యము ద్వారా ప్రభావితం చెందబడి దినదినము మనలో పరివర్తన రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని వింటా ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాలు మనం చూస్తే ఆదివారం వచ్చిందంటే పరిశుద్ధ లేఖనాన్ని బైబిల్ని తీసుకొని వస్తారు, చక్కగా ఒక ప్రాంతంలో పెట్టి ప్రార్థనలో ఉంటారు. ప్రార్థన అయిపోయింది, మళ్ళీ తీసుకెళ్లి దుమ్ము పడకుండా జాగ్రత్తగా పెట్టి మళ్ళీ ఏ ప్రాంతంలో అయితే బైబిల్ పెట్టారు అక్కడే పెట్టేస్తారు. మళ్ళా వాళ్ళకి పరిశుద్ధ లేఖనం ఎప్పుడు గుర్తొచ్చింది అంటే ఆదివారమున మాత్రమే గుర్తొచ్చింది. కనుక దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కొనియాడాలి. తద్వారా ఏమైందంటే ఆత్మీయమైనటువంటి బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. శరీర బలాన్ని కావాలంటే ఏం చేయాలి? టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం రుచికరమైనటువంటి భోజనం చేయాలి, ఇక నైట్ డిన్నర్ ఏది కావాలంటే అది, అవునా కదా? కానీ ఆత్మకి బలం ఏంటి? దేవుని వాక్యమే ఆత్మకి బలం. కనుక ఆత్మను మనం పొందుకోవాలంటే దినదినము దేవుని వాక్యములో ప్రభావితం చెందబడాలి. దేవుని వాక్యములో ఇంకా మనం చిన్న పిల్లల వలె ఉండాలి. చాలా మందిని మనం చూస్తా ఉంటే నాకు వాక్యం అంతా తెలుసు, నాకు మొత్తం తెలుసు, నేను మేధావిని అంటూ ఉంటారు. ఒత్తదే. ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నప్పటికీ దేవుని సన్నిధిలో చిన్న పిల్లల వలె మనం జీవించవలసిందే. చిన్న పిల్లలకు అసూయ ఉంటుందా? కోపం ఉంటుందా? ద్వేషం ఉంటుందా? ఈర్ష్య ఉంటుందా? కుళ్ళు ఉంటుందా? ఏమీ ఉండదు. హృదయం అంతా శుద్ధిగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లలు ఆయన సన్నిధికి పోతా ఉంటే ఆటంకపరుస్తుంటే ఆ శిష్యులు చిన్నపిల్లల్ని ఆటంకపరచవద్దు, నా దగ్గరికి పంపించండి, ఎందుకంటే ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని దేవుడే స్వయంగా తెలియపరిచాడు. మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చిన్న పిల్లల మనసు కలిగి జీవించాలి. దేవుని మనసు కలిగి మనం జీవించగలిగినట్లయితే దేవుడు నీతికరమైనటువంటి మార్గాలు మనకు తెలియపరుస్తాడు. దేవుడిని ప్రేమించేటువంటి అటు ఆలోచన విధానము, అటు మార్పు దేవుడు మన పట్ల కలిగిస్తాడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నీతిని అనుసరించి వారిని ఆయన ప్రేమించును. మనం నీతిమంతులుగా జీవించాలంటే దేవుని కృపలో పాత్రులుగా ఉండాలి, దేవుని దయలో జీవించే వారిగా మనము ఉండాలి. ఇంతవరకు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది ఎవరి కృప? దేవుని కృప. దేవుడే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడే మనకి శక్తిని ఇచ్చాడు, దేవుడే మనకి బ్రతికిస్తున్నాడు. మనం గమనిస్తే ఈ ఉదయకాలం మన నిద్ర లేకుండా మరణించిన వారు లేరంటారా? ఎంతో మంది ఉండుంటారు. ఈ ప్రపంచంలో వేల మంది ఉంటారు. కానీ మనల్ని దేవుడు బ్రతికించాడంటే నీవు నీతి కలిగి జీవించిన దేవుడు మనతో మాట్లాడాడు, ప్రేమ కలిగి జీవించని దేవుడు మనకు తెలియపరిచాడు. కనుక ఆయనలో నీతి కలిగి జీవిద్దాం. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉన్నట్లు ఈ లోకంలో ఏది ఉన్నా మనం భయపడకుండా దేవుని బిడలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం జీవిద్దాం. ప్రతి నిత్యం కూడా దేవుని యొక్క నీతిని బట్టి మనం ఈ లోకంలో మన జీవితాన్ని కొనసాగించగలిగితే దేవుని యందు మాత్రమే పూర్తి విశ్వాసము కలిగి ఉంటాం. దేవుని వాక్యానుసారంగా ఆయన ఆజ్ఞలు కట్టడలకి లోబడి జీవిస్తాం. అనేకమైనటువంటి విషయాల్లో అందరికీ ఉపకారము చేసేటువంటి స్థితి దేవుడు మనకి జరిగిస్తాడు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం నీతిమంతులుగా జీవించాలని పరిశుద్ధాత్ముడు మనం తెలియపరిచినటువంటి రీతిగా మనటువంటి లోపాలు మనం గుర్తెరిగి వాటిని విడిచిపెట్టి నీతిమంతులుగా జీవించేటువంటి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నిటిని కూడా మన వినికిడిలో ఫలభరితముగా మార్చి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నిజమైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట నాయన తండ్రి మమ్మల్ని నీతికరమైనటువంటి స్థితిలో నడిపించుటకు ఒక మెట్టుగా మమ్మల్ని తండ్రి మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. దేవా, మా హృదయాంతరంలో ఎరిగి ఉన్న తండ్రి
మాలో ఉన్నటువంటి నీతిమంతులుగా జీవించేటువంటి కృప మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, అహరోను, నీ బిడ్డలు దావీదులు అనేక మంది నీతిమంతులుగా జీవించారు. వారి జీవితంలో మొదటగా ఉన్నటువంటి స్థితి కంటే చివరి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థితిలో నీ బిడ్డలు మీరు ఉంచి ఉన్నారు తండ్రి. ఘనపరిచిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మేము కూడా నీతికరమైనటువంటి స్థితిలో జీవిస్తున్నప్పుడు అపవాది గారు శోధనలు, మాటలు, వ్యర్థమైనటువంటి తలంపులు మా మీద పన్నాగం పట్టి మమ్మల్ని బలహీన పరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటుండగా నీ యొక్క నీతి నుంచి వేరుపరుచున్నటువంటి ప్రతి ఆటంకాన్ని మీరు లయపరచుదురు గాక. నీ బిడ్డలందరూ నీతిమంతులుగా జీవించినట్లు మీరు కృప దయచేదురు గాక. మీ యొక్క ప్రేమనైన తండ్రి, నిన్ను ప్రేమించేటువంటి మనసును నీ బిడ్డలకి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. విశ్వాసములోనైనా ప్రభా, నిరీక్షణలోనైనా తండ్రి, ప్రతి నిత్యము తండ్రి నమ్మకముగా జీవించేటువంటి కృప దయచేయండి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆవగించంత విశ్వాసం ఉన్న కొండలను పెగిలించేటువంటి శక్తి మీరు దయచేస్తారని తెలియపరిచారు తండ్రి. మాలో విశ్వాసాన్ని బలపరచిన తండ్రి, ఆత్మీయ నేత్రాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాము దేవా. అదేవిధంగా నాయన తండ్రి, నీ వాక్యానికి లోబడి జీవించేటువంటి అటు ఆలోచన దయచేయండి తండ్రి. ప్రతి నిత్యము వాక్యము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ లోతైనటువంటి మీ యొక్క ఆలోచన, మీ జీవితాలు, మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి కృప సమస్తము ఎరిగి వాక్యానుసారంగా కట్టబడినట్లు మీరు కృప దయచేదురు గాక. నీ కృపలోనైనా తండ్రి మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిజమేనైనా ప్రభా, ఇంతవరకు మేము పరిశుద్ధులుగా నీ సన్నిధిలో ఉన్నామంటే అది కేవలం మీ ప్రేమనైనా తండ్రి, మీ కృప మాత్రమేనైనా ప్రభా. కనుకనైనా తండ్రి, మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో, మా పనుల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి నడిపించండి తండ్రి. నీతిమంతులుగా ఉండేటువంటి కృప దయచేయమని, నీతి అనేటువంటి వస్త్రాన్ని నాయన తండ్రి మేము కట్టుకుని జీవించినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మందికి ఉపకారములు చేసేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి పట్ల నాయన తండ్రి అసూయ, ద్వేషము, ఈర్ష్యలు ఉంటే తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరి పట్ల ప్రేమ కలిగి ఉండేట్టుకు కృప దయచేయండి. అది క్రీస్తునకు కలిగి ఉండేటువంటి ప్రేమ కలిగి ఉండేట్టుకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైనటువంటి మాటలు మీరు మాతో ముచ్చటించారు నాయన తండ్రి. ఆ మాటలన్నీ తండ్రి మేము నెమరు వేసుకుంటూ ఆ మాటలన్నీ మా హృదయ లోతుల్లోకి వాటిని స్వీకరించుకొని తద్వారా తండ్రి సమస్త విషయాల్లో తండ్రి మీ యందు భయము, భక్తి కలిగి ఉండటానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తూ మీరే తోడే ఉండి బలపరిచి స్థిరపరచమని, జరగబోతున్న ప్రతి కార్యాన్ని నాయన తండ్రి మీరే నడిపించమని, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రాంతంలో తండ్రి జరగబోతున్నటువంటి ప్రతి కార్యము మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ఈ గృహం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుదురుగాక. నిబిడలందరినీ సన్నిధికి నడిపించుదురుగాక. వారి జీవితంలో ఉన్నటువంటి లోపాలు, వారి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు మీరు లయపరిచి వారి జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానం మీరు దయచేదురు కాక. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపతో బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త విషయాల్లో మీరే తోడే ఉండి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభు వారు చేసిన మనకు నేర్పిన ప్రార్థన చేసుకున్నాం అందరం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి దృష్టి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసంను ఈ ప్రాంతంలో కూడి ఉన్నటువంటి బిడ్డలకును, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారకును, దూరాన సమీపాన్ని ఈ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలకును దేవుడు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉన్నతమైనటువంటి కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను.